ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, కర్మ గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్తానండి. కర్మ బట్టే మనం జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. అంటే కర్మ అన్నది మనకి పాస్ట్ బ్యాగేజ్ ని మనం ఈ జన్మలో బ్యాగేజ్ ని క్యారీ చేస్తూ అవన్నీ కూడా ఖర్చు పెట్టుకుంటూ కొత్తవి పోగేసుకుంటూ ఉండడమే అంటారా? అసలు దాని యొక్క ప్రభావితం మన ఈ జన్మలో ఎంత వరకు ఎలా ఉంటుందంటారు? అసలు చాలా మంచి ప్రశ్న వేశారు. నేను మీకు కొన్ని అంశాలు చెప్పి మొదలు పెడతా. మనకి తల్లి వదిలేయవచ్చు, తండ్రి వదిలేయవచ్చు, ఒక్కోసారి దేవుడు కూడా చిరాకు వచ్చి పోరా నీది అని వదిలేసేయవచ్చు. భగవంతుడు కూడా అంటే ఆయన వదలడు చెప్తున్నాను క్యాజువల్గా. కానీ మిమ్మల్ని వదిలిపెట్టనటువంటిది ఏదైనా ఉంది అంటే అది కర్మ. మీరు దాన్ని వదిలేద్దామన్నా అది మిమ్మల్ని వదిలిపెట్టదు, కర్మ అంటారు. రెండవది, మీరు కర్మని చీట్ చేయలేరు, అది మిమ్మల్ని చీట్ చేయదు, అది అందిస్తుంది అంటే కర్మ. చీట్ చేయంది ఏదైనా ఉంది మనల్ని అంటే కర్మ. అర్థమైందా? చాలా డిఫరెంట్గా ఈరోజు మన ఇద్దరం బ్లూ అండ్ బ్లాక్ వేసుకున్నాం. శని కర్మకారకుడు, బ్లూ అండ్ బ్లాక్ కలర్కి సాటర్న్ కారకుడు. అందుకే చాలామంది బ్లాక్ కలర్స్ వాడడానికి డౌట్ పడతారు, అమ్మో బ్లాక్ ఏంటో అని. కానీ ఆయన చెడు ఇవ్వడం కాదు, ఆయన కర్మని మాత్రమే అందిస్తాడు. ఈ కర్మ అనేటువంటిది ఏమిటి అనేటువంటి ఒక స్పష్టత రానంతసేపు కూడా మనం కన్ఫ్యూజన్లో ఉంటాం. అవునండి. ఇందులో గుడ్ కర్మ ఏమిటి, బ్యాడ్ కర్మ ఏమిటి? గుడ్ కర్మ అనేటువంటిది ఒక న్యూట్రల్. దీనికి నువ్వు గుడ్ కర్మ యాడ్ చేస్తావా, బ్యాడ్ కర్మ? నువ్వు బ్యాడ్ కర్మలు చేస్తే ఆ బ్యాడ్ కర్మ సంబంధంగా నిన్ను ఎక్కడ పుట్టించాలో పుట్టిస్తాను. గుడ్ కర్మ చేస్తే నిన్ను ఎక్కడ పుట్టిస్తే నువ్వు ఆ గుడ్ కర్మ ఫ్రూట్స్ అనుభవించాలి అక్కడ పుట్టిస్తానని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి మహాభారత కురుక్షేత్రంలో చెప్పడం జరిగింది. ఇది ట్రూ. అయితే ఇక్కడ మనకు సందేహం కలుగుతుంది, ఏమిటండి అసలు గుడ్ కర్మ ఎలాగా, బ్యాడ్ కర్మ ఎలాగా? ఇతరులను నువ్వు మనసుతో కానీ వాక్కుతో కానీ లేకపోతే రకరకాల కర్మల ద్వారా మనం ఒక మాట అనడము, ఒక దెబ్బ కొట్టడము చేసినప్పుడు దట్ ఈజ్ ఫస్ట్ బ్యాడ్ కర్మ. అవేవి లేకుండా అవతల వాళ్ళని ఆనందించేలా చేయడం ఈజ్ గుడ్ కర్మ. అయితే ఇందులో మళ్ళీ ధర్మ సూక్ష్మాలు ఉంటాయి. అలాగ ఇబ్బంది పెట్టకూడదు అంటే మరి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని యుద్ధం చేయని ఎందుకంటాడు? అవును. మీరు కనుక భగవద్గీత చూసినట్లయితే మొదటి అధ్యాయం ఉంటుంది, అర్జున విషాద యోగము అని ఉంటుంది. ఆ అర్జున విషాద యోగం కనుక మీరు ఫస్ట్ వింటే, అబ్బా అర్జునుడు ఎంత గొప్పవాడు, మనం అనవసరంగా ఈ కృష్ణుడేంటి యుద్ధం చేయమంటున్నాడు అనిపిస్తుంది. ఎలా అంటాడంటే, వీళ్ళందరినీ చంపేసి గురువులను, మేనమామలను, సహోదరులను, తాతలను, తండ్రులను వీళ్ళందరినీ చూసి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ, నాకు విజయం వద్దు, ఏమీ వద్దు, నేను కావాలంటే వెళ్ళి బిచ్చమెత్తుకుంటా, వాళ్ళు బాణాలు వేసేసేమన్నా ఇలా చచ్చిపోతా, చక్కగా వీరస్వర్గం పొందుతా, ఎందుకంటే వీళ్ళని చంపితే వర్ణ సంక్రమణం అవుతుంది, వర్ణ సంక్రమం అయినప్పుడు వీళ్ళకి తిలోదకాలు వదిలే వాళ్ళు ఉండరు అని పెద్ద లెక్చర్ ఇస్తాడు. మనకేమనిపిస్తుంది అంటే, అసలు అర్జునుడుకున్నంత కైండ్ హార్ట్ ఇంకెవరికి లేదు, ఇంతమంది చచ్చిపోవడం అవసరమా అనిపిస్తుంది మనకి. కానీ అక్కడ క్షాత్ర ధర్మము అనేది ధర్మ సూక్ష్మం ఉంటుంది. క్షత్రియుడు చేయవలసిన పని ఏమిటంటే, ఒక అధర్మంగా పాలిస్తున్నప్పుడు, పాలన జరుగుతున్నప్పుడు, ఈ యొక్క కౌరవుల యొక్క పాలన ధర్మ పాలన, అందరిది లాక్కోవడమే, సొంత అన్నదమ్ములదే లాగేసుకున్నారు, మరి వాళ్ళు ధర్మంగా ఎందుకుంటారు? సూది మోలిన స్థలం కూడా ఇవ్వని అంటారు. అలాంటప్పుడు క్షాత్రధర్మం ఏమిటి? నీ రాజ్యాన్ని నువ్వు తీసుకోవడం క్షాత్రధర్మం కాబట్టి అది ధర్మం కిందకు వస్తుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చిన్నపిల్లలు ఉంటారు, నర్సరీ ఎల్కేజీ వరకు, వాళ్ళ స్కూల్కి వెళ్ళడానికి చాలా పేచీ పెడతారు. అని వెళ్ళను అని ఏడుస్తారు, కింద పడి దొరిలేస్తారు. వాడిని ఏడుస్తున్నా సరే అమ్మ పట్టుకెళ్ళి వేస్తుంది, స్కూల్లో వేస్తుంది, సాయంత్రం వెళ్ళి మళ్ళీ తెచ్చుకుంటే సాయంత్రం బాగానే ఉంటాడు, పొద్దున్నే మొదలెడతాడు. ఆ 1-2 years అవునా, లేదా కొంతమంది కొన్ని నెలలు, కొన్ని రోజులు ఆపేస్తారు. ఇక్కడ పిల్లవాడు ఊరును ఏడుస్తున్నాడు, వాడు మనసు ఎంత బాధపడుతుంది కదా, వాడు ఏడుపుకి నేను కారణం అవుతున్నాను, అవసరమా, ఇది పాపమేమో అనుకోవడానికి లేదు, వాడు బాగుపడతాడు పంపిస్తే. ఇలా అవతల వాడికి మంచి జరిగేటువంటిది ఏదైతే ఉంటుందో, ధర్మాన్ని, ధర్మ సూక్ష్మాలని, ధర్మబద్ధంగా ఉండేవి ఏవైతే ఉంటాయో వాటికి పాపము అంటదు, అది బ్యాడ్ కర్మ కాదు. ఈ తేడా తెలియాలి. ఈ తేడా తెలియకుండా అమ్మో పిల్లని తీసుకెళ్ళడం పాపం, అమ్మో
నేను పతివ్రతని కాబట్టి భర్త విపరీతంగా తాగేస్తున్నా సరే హార్ట్ లివర్ అన్నీ పాడైపోతున్నా నేను ఊరుకోవాలి అనేది కాదు. నువ్వు నీ భర్త అంత తాగితే అది లివర్కి కిడ్నీలకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి నువ్వు చెప్పడం నీ ధర్మం. అమ్మో భర్తకి మాట్లాడకూడదని చెప్పడం అనుకోవడం కాదు. చెప్పకుండా ఉండడం కూడా అది కూడా బ్యాడ్ కర్మ కిందే. అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆయన పాడైపోతున్నాడు, ఆయన రోడ్డు మీద వెళ్ళి ఎవరినో గుద్దేశాడు, వాడికి మరి ఎవరు బాధ్యులు? అలా ఏంటంటే మనకి ధర్మ సూక్ష్మాలు తెలియాలి, ధర్మం ఏదో అధర్మం ఏదో తెలియాలి, దాన్ని బట్టి మనం పాటించాలి కర్మని. ఇది చెప్పింది ఎవరు? ఎక్కడుంటుంది మనకిది అంటే మన వేదాల్లో ఉంటుంది, ఏది ధర్మము ఏది అధర్మము. అప్పుడు మీకు బ్యాడ్ కర్మాస్ గుడ్ కర్మాస్ వస్తాయి. మనకు అనిపిస్తుండొచ్చు ఏమిటండి మనకి ఎలాంటివి ఉంటాయి నిత్య జీవితంలో అనేటువంటి ఒక చిన్న సందేహం కలుగుతుంది. ఉదయం నిద్ర లేచిన వెంటనే గుర్తుపెట్టుకోండి, భూమాతని దండం పెట్టుకోవడంలో కూడా వన్ ఆఫ్ ది గుడ్ కర్మ. ఓకే. చాలామంది తెలియక సూర్య భగవానుడు ఎదురుగా నిలబడి టాయిలెట్ పోస్తూ ఉంటారు. అది బ్యాడ్ కర్మ, చాలా దోషం ఉంటుంది దానివల్ల. అంటే కొంతమంది తెలిసి చేస్తే తప్పు, తెలియకుండా చేయకపోతే అజ్ఞానం. అంటే కర్మ అన్నది ఎలా తీసుకోవచ్చు అంటారు ఇలాంటి అజ్ఞానంలో ఉన్నప్పుడు? చెప్తాయనండి. ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాశారు, మీరు తెలిసి రాసినా తెలియక రాసిన ఎగ్జామ్లో మీరు రాంగ్ రాస్తే మీకు పడే మార్కులు అలాగే పడతాయి, అవునా? అలాగే తెలియక అనేటువంటిది ఏంటంటే నువ్వు జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఎందుకు తెలియదు నీకు? మనిషి అయినాక జ్ఞానాన్ని ఖచ్చితంగా నువ్వు మనిషిగా పుట్టావు. ఒక జంతువు అయితే తెలియదు, దానికంత జ్ఞానం లేదు. మనిషిగా పుట్టినప్పుడు నువ్వు మనిషిగా నేర్చుకోవడమో పెద్దవాళ్ళు పిల్లలకి చెప్పడమో చేయాలి. మనకి వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఎందుకున్నాయండి? మరి వాళ్ళు ఊరికనే ఏదో స్టోరీ కోసం తయారు చేసుకున్నారు, వీళ్ళందరికీ తెలియాలనే కదా. తెలుసుకోవడం మన బాధ్యత. సరే తెలుసుకునే స్కోప్ లేదు, తెలియక చేసావు, దానికి కొంత ఎక్స్క్యూజ్ ఉంటుంది, ఉండదని కాదు, ఖచ్చితంగా ధర్మంలో ఉంటుంది. ఎలా అంటే దీనికి ఒక వృత్తాంతం ఉంటుంది. ఎలా అంటే ఒక మహర్షిని ఒక రాజులకు సంబంధించినటువంటి భటులు ఏదో దొంగతనం జరిగినప్పుడు ఈయన అనుకుని పట్టుకెళ్ళిపోయి ఒక శూలానికి దింపేస్తారు. దింపేసినప్పుడు ఆయన అలాగే భరిస్తాడు, ధ్యానం దీనిలో ఉంటాడు. బయటకు వచ్చిన తర్వాత అతను విడుదల చేసి ఆయన కాదని తెలిసిన తర్వాత యమధర్మరాజును అడుగుతాడు. అడిగినప్పుడు నువ్వు పలానా జన్మలో చిన్నపిల్లవాడివి, నువ్వు ఒక ముళ్ళు లాంటి దాంతో ఒక చిన్న బటర్ఫ్లైస్ లాగా ఉంటాయి, తేనెటీగ తూరీగల్లాగా ఉంటాయి, వాటికి గుచ్చావు నువ్వు, అందుకే ఈ శిక్ష అనుభవించావు అంటే అప్పుడు ఒక విషయాన్ని చెప్తాడు. 7 సంవత్సరాల లోపల చిన్నపిల్లలు చేసేదాన్ని తీసుకోకూడదు, పరిగణనలో తీసుకోకూడదు. వాళ్ళు తెలియక ఆటల్లో చేస్తుంటారు. సో నువ్వు ఇది ఎట్లా చేస్తావని అప్పుడు ఆ యమధర్మరాజుకి కూడా ఒక శిక్ష ఉంటుంది దానివల్ల. అంటే ఒక కర్మను అనుభవించాల్సి వస్తుంది. సంథింగ్ రాంగ్ అక్కడ ఏదో జరుగుతుంది అన్నమాట. అలా ఏంటంటే మనం తెలిసి తెలియక కొన్ని మెచ్యూరిటీ ఇంకా రాని సమయంలో చేసేవి కొన్ని ఎక్స్క్యూజెస్ ఉంటాయి, ఉండవని కాదు. అందుకే మన నేర సంబంధించిన దాంట్లో కూడా ఇంకా మేజర్ కాదు అన్నప్పుడు ఉండే శిక్షలు వేరే ఉంటాయి, మేజర్ అయిన తర్వాత ఉండే శిక్షలు వేరు ఉంటాయి. కాబట్టి ఇక్కడ నువ్వు ఏ తప్పు చేసినా నువ్వు సమాజాన్ని మోసం చేయగలుగుతావేమో, లేకపోతే కోర్టులని పోలీసుల్ని ఈ చట్టాన్ని మోసం చేయగలుగుతావేమో, కానీ నువ్వు ఆ కర్మని మోసం చేయలేవు. మనం ఎక్కడికి పోయినా వెంటాడుతూ వస్తుంది, ఎవరు వదిలేసినా అది వదలదు. అయితే ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం ఒకటి ఉంటుంది. మనం ఏదైనా ఒక బ్యాడ్ కర్మ చేసాం, ఎవరైనా ఏదో దొంగతనం ఏదో చేశాడు, ఇక్కడ ఒక శిక్ష పడిపోయింది అంటే జైలుకి వెళ్ళి వచ్చాడు అనుకోండి, ఇంకా వాడికి మళ్ళీ ఇంకో శిక్ష ఏమి ఉండదు. అంటే ఇక్కడ రాజు చేత, అంటే ఇక్కడ పరిపాలించేటువంటి సీఎంఓ పిఎం ఉంటారు కదా, వాళ్ళ చేత వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఒక జ్యుడిషియల్ చేత వాడికి ఒక శిక్ష పడ్డప్పుడు అది అనుభవించేసాడు అన్నట్టే తీసుకుంటారట. ఇక్కడ తప్పించుకున్నాడు అనుకోండి, అది అనుభవించకుండా తెలివితేటలు ఉపయోగించి ధనం ఉపయోగించి, ఇక్కడ నువ్వు తప్పించుకున్నావు తెలివి ధనాన్ని నీ పరపతిని ఉపయోగించి, కానీ 100% అక్కడ అనుభవించి తీరాలి. దీనికి 100 రెట్లు అనుభవించి తీరాలి. అంటే మనకి పాస్ట్ లైఫ్ నుంచి మనం కర్మను మోసుకొని వచ్చాము కదా. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ఈ జన్మలో మనకి తెలుసో తెలియకో అన్ని మంచి పనులు చేస్తూ మనం ఉన్నాము, ఆ కర్మను కూడా రీరైట్ చేసుకునే విధంగా మనకి జన్మలో అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఉంటుంది. అలాంటి ఇక్కడ కొన్ని రకాలు ఉంటాయి. ఇక్కడ పాస్ట్ లైఫ్లో మనం ఏం చేసామో అది యాజ్ ఇట్ ఈజ్గా ఈ జన్మలో మనం అనుభవిస్తాం. అంటే చిన్న ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ధనాన్ని నువ్వు కొట్టేశావు, ఈరోజు ఇటు ఈ జన్మలో, ఇది పాస్ట్ లైఫ్లోనే జరగాలని రూల్ లేదు.
ఒక 10 జన్మల క్రితం కూడా జరిగి ఉండొచ్చు. ఎప్పుడన్నా అవ్వచ్చు. అయితే ఇక్కడ 2 రకాలు. వాడు పర్టికులర్ కర్మ చేసి నీ ధనాన్ని కొట్టేశాడా, అప్పుడు వాడు ఇంకో దగ్గర అనుభవిస్తాడు దాన్ని, అందులో ఏమీ డౌట్ లేదండి. కానీ నీకు ఆల్రెడీ ఉంది నీ జాతకంలో, లేకపోతే నీ లైఫ్లో ఇవి కోల్పోవాలని ఉంది, అది ఆ రూపంలో పోతుంది, అది ఎవడి చెందాలో మళ్ళీ వాడికి వెళ్ళి చెందుతుంది. అది ధన సంబంధించిన కర్మ. బాతృతో గొడవలు ఉంటాయి, అంటే బాతృ అంటే అన్నదమ్ములు అక్కచెల్లెలతో. పాస్ట్ లైఫ్లో వాళ్ళని ఇబ్బంది పెట్టావు, ఈ జన్మలో నిన్ను వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. పాస్ట్ అంటే ఒక జన్మని కాదు, కొన్ని 10, 20, 30, 100 జన్మలది కూడా వస్తుంది ఒక్కోసారి మనకి. ఆరోగ్యం, అనారోగ్యం సంబంధించిన పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. ఎందుకు వ్యాధి రూపంలోనే వస్తుంది అంటే, నువ్వు దేనైనా తప్పించుకోలేవు, వ్యాధిని తప్పించుకోలేవు, నీ లోపల ఉంటుంది అది, నువ్వు దాని నుంచి పారిపోలేవు. అంటే నువ్వు ఖచ్చితంగా ఇంకా ఎక్కువ కర్మ అనుభవించాలి. ఎప్పుడుదో ఏ జన్మల్లోనే ఏదో చేసేసావు తెలియక, అది వ్యాధి రూపంలో వచ్చే నిన్ను ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే దాని నుంచి నువ్వు ఎస్కేప్ అయ్యే ఛాన్సే లేదు. అందుకే నేను అన్న, కర్మ నుంచి నువ్వు ఎస్కేప్ అవ్వలేవు. కాబట్టి ఏంటంటే, కనీసం ఉదయం నిద్రలేచినప్పటి నుంచి మీరు చేసే ప్రతి పనిలో భగవంతుణ్ణి చూస్తూ మీ కర్మలు కనుక మీరు చేయగలిగితే ఖచ్చితంగా కర్మ నుంచి బయటపడగలుగుతారు. అందులో కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను, భూమాతని నమస్కరించుకోవడం, స్నానం చేసేటప్పుడు గంగే చ యమునే చ గోదావరియో అనే మంత్రం చదువుతూ చల్లుకోవడం, పూజ చేసేటప్పుడు భక్తి శ్రద్ధలతో పూజ చేయడం, నీకంటే పెద్దవాళ్ళని గౌరవించడం. అగౌరవంగా చూస్తే కూడా ఒక కర్మ అండి పెద్దవాళ్ళని. తల్లి తండ్రి నీకేం తెలుసు. కొంతమంది నేను జాతకాలు చూస్తున్నప్పుడు పాపం ఎంత బాధపడతారో వాళ్ళు. ఏమిటోనండి, మా ఆయన నీకేం తెలియదు, బ్లడీ అని చెప్పి తిడుతుంటాడు మా అబ్బాయి, అమ్మ నీకేం తెలియదు, షట్ యువర్ మౌత్ అంటుంటాడు, మాకు అసలు ఈ కొడుకు ఎందుకు పుట్టాడా అనుకుంటామండి, ఈ కూతురు ఎందుకు పుట్టిందా అనుకుంటామని. వాళ్ళ బాధలు చూడాలి, అసలు కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి వాళ్ళకి చెప్పుకుంటుంటే. ఏమిటోనండి, ఆ తల్లి, సొంత తల్లి అన్నది ఒకసారి నాతో, చంపేయాలనిపిస్తుందండి మా అబ్బాయిని అన్నది. నాకైతే ఎంత బాధ వేస్తుందంటే, అంటే సొంత కన్న తల్లి అబ్బాయిని అలా అంటుందంటే, వాళ్ళిద్దరూ పూర్వజన్మల్లో తల్లి ఏదో ఇబ్బంది పెట్టింది కొడుకుని. అంటే మేము ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చూస్తామంటే, పాస్ట్ లైఫ్లో ఏం జరిగి ఉంటుంది, ఈ లైఫ్లో ఎందుకు ఇలా అయ్యారు, కానీ అంత బాధ పెడుతున్నాడు, మన నెక్స్ట్ జన్మలో వీడు అనుభవిస్తాడు. అంటే మనకి కర్మలు ఎలా వస్తాయంటే బుద్ధి వల్ల, మనం కర్మ బుద్ధి వల్ల, అంటే ఆ కర్మ వల్ల మన బుద్ధులు మారుతూ ఉంటాయి, మన బుద్ధులు పనిచేస్తూ ఉంటాయి. అట్లా మనం పెద్దవాళ్ళని గౌరవించడం చేస్తూ ఉండాలి. ముఖ్యంగా భక్తులని, ఒక అమ్మవారి భక్తుడు ఉన్నాడు, లేకపోతే వెంకటేశ్వర స్వామి భక్తుడు, ఎవరో ఒక భక్తుడు, శివుడు భక్తుడు, ఎవరో భక్తుడిని అవమానించకూడదట, అది చాలా పెద్ద దోషం. భక్తుడిని అవమానించడము, లేకపోతే గోవుని కొట్టడం చాలా పెద్ద దోషంగా చెప్తారు శాస్త్రాలు. గోవులు మేసుకునేవాడు కొట్టడం వేరు, అది అటు పోతుంటే ఏదో కర్రతో ఇలా ఏదో బెదిరిస్తాడు, వాడు ఏదో వాదలు కూడా ఇలా కొట్టడు. దాన్ని కొంచెం లైన్లో పెట్టడానికి రోడ్డు మీదకి వెళ్ళిపోతే ఏదో వచ్చి గుద్దుతుందనో, లేకపోతే తప్పుతో వెళ్తుంటే మరి వాడికి చెప్పే భాష అదే కదా, అది వేరు. కానీ నువ్వు రాయి బట్టి కొట్టడం, గోవుని చేయకూడదు, అది వాడి వృత్తిలో భాగం, నీకది వృత్తి కాదుగా, అలా చేయడం. రెండవది ఏంటంటే, మనకి శాస్త్రాలు చెప్పినటువంటిది, మీరు ఏదైనా ఒక ఫుడ్ పెట్టుకున్నారు, అది బిస్కెట్, చాక్లెట్, అన్నము, రొట్టె, ఏదో ఒకటి, పాలు, ఏదో ఒకటి, ఖచ్చితంగా దాన్ని ముందు భగవంతుడికి నివేదన చేసి నువ్వు తినాలి. లేనట్లయితే అది పాపపు కూడుగానే చెప్తారు, పాపాహారం. ఇంకా అది నువ్వు కష్టపడ్డానండి, నేను ఎంత కష్టపడుతున్నాను తెలుసా, సంబంధం లేదు శాస్త్రంలో ఉన్నటువంటిది. ఎందుకంటే నీ బాహ్యంగా నువ్వు కష్టపడ్డావు, కానీ కష్టపడ్డానికి ఇచ్చిన శక్తి అమ్మవారు అక్కడ. కర్మ గురించి అయితే ఒక క్లారిటీ వచ్చేసిందండి. మనకే ఎందుకు ఇలానే మనమే ఎందుకున్నామంటే, నువ్వు చేసేవు, ఇప్పుడు అనుభవించాలి. ఎంత కాస్త అక్కడే కాస్త రిలీఫ్ పొందుతుంది. దీని నుంచి రిలేట్ చేసుకోవడం ఎలా అంటే, మీరు ఏదైతే పద్ధతులు చెప్పారో లేచిన దగ్గర నుంచి పద్ధతులు చేస్తుండాలి. రెండవది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకి కోపాలు, ద్వేషాలతోనే నానా కర్మలు చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఒక రోజులో రాదు ఇది. నేనేమి చిన్నప్పటి నుంచి ఇలా ఉన్నాను నేను చెప్పట్లా. ఇక్కడ ఏంటంటే బై మెచ్యూరిటీ అర్థం చేసుకోవడం చేస్తుండాలి. ఇప్పుడు ఇవాళ రేపు చూడండి, కోర్టు కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. ఇది డివోర్స్ కేసెస్ ఎందుకు అవుతున్నాయి అంటే, తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళకి అవగాహన లేకపోవడం కావచ్చు. స్త్రీ అంటే ఏమిటనేది పురుషుడికి అవగాహన లేదు, పురుషుడు అంటే ఏమిటనేది స్త్రీకి అవగాహన లేదు. ఇప్పుడు ఇలా ఉన్నాడు నాకు పనికిరాడు, ఈమె ఇలా ఉంది నాకు పనికిరాదు. అందరూ ఒకలాగే ఎందుకు ఉంటారు?
నీ కర్మను బట్టి వస్తుంది భార్య లేదా భార్య. అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి, లేదా నువ్వు స్లోగా చెప్పుకొని ఇదవుతూ ఉండాలి. కొంతమందికి మీరు నంబరు, నేను ఒక అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒక ఇద్దరు భార్యాభర్త, వాళ్ళకి వివాహమై 20 సంవత్సరాలు అయింది. ఇతను మంచివాడు, ఆవిడ మంచిదే. కానీ 20 సంవత్సరాల వరకు కూడా ఇతనికి ఆమె మీద హార్ట్ఫుల్గా ఉండే ఒక లవ్ పుట్టలే. ఎందుకు పుట్టలేదంటే ఈయన బిజీ అయింది, ఆవిడ పాపం ఆవిడ బాధ్యత ఆవిడ చేస్తూ ఉండేది. ఒక 20వ సంవత్సరంలో ఒక చిన్న సంఘటన ఇతనికి కనువిప్పునిచ్చింది. ఎలా అంటే ఈయన వర్క్లో, ఈయన ఫ్యాక్టరీల దాంట్లో బిజీగా ఉండేవాడు, ఆవిడ ఇంట్లో పాపం కంటికి రెప్పలా చూసుకునేది, అంతా బాగానే ఉండేది. కానీ ఒకరోజు ఒకసారి వాళ్ళ కంపెనీలో ఒక మేనేజర్గా పనిచేసే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అతనికి దాదాపుగా ఒక 15 ఏళ్ళు ఏమైంది పెళ్ళి. ఆవిడ చేసే విధి విధానాన్ని చూసి అప్పుడు హీ రియలైజ్, ఎలా అంటే ఆవిడ కనీసం ఇంటికి వస్తే నీళ్ళు ఇవ్వదు. ఈయన చెప్పే విషయాలు మేనేజర్ ఈయనకి చెప్పుకున్నాడు ఇంటికి వెళ్ళినప్పుడు. అంటే వెళ్ళగానే ఆవిడ ఏదో వెళ్ళిపోయిందట, నాకు పని ఉంది, యూ క్యారీ అని అనుకుంటే టుక్కని వెళ్ళిపోయిందట. ఏమిటండి ఇలా వెళ్ళిపోయింది మీ భార్య అనగానే, ఏమండి ఇదేముందండి, ఇంటికి రాగానే కనీసం పలకరించదు, నీరు ఇవ్వదు, తిన్నావా లేదా అని అడగదు, ముందే మెసేజ్ పెట్టేస్తుంది, నేను తినేసాను, నీకు కావాలంటే ఏదైనా ఆర్డర్ ఇచ్చుకొని తినేమంటుంది. అట్లాగే మా పేరెంట్స్ రాకూడదు అంటుంది, మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మాత్రం రావచ్చు అంటుంది. అసలు నేను ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేస్తున్నా తనకు తెలియకుండా చేయకూడదు అంటుంది. ఈ బాబాయ్ నాకు చాలా ఘోరంగా ఉందండి పరిస్థితి అంటే, అవునా ఇంత ఘోరంగా ఉన్నారా అని వీళ్ళ వైఫ్ గురించి ఆలోచన మొదలుపెట్టాడు. అరే చక్కగా మా అమ్మ నాన్న వస్తే బాగా చూసుకుంటుంది, నేను ఇంటికి రాగానే చక్కగా నవ్వుతూ పలకరిస్తుంది, ఏమండి ఫస్ట్ నీళ్ళు తాగండి అంటుంది, టీ ఇస్తుంది, స్నానానికి టవల్ ఇస్తుంది, స్నానం చేసి వచ్చాక వేడివేడిగా ఇంకోటి ఏదో పెడుతుంది, పిల్లల బాధ్యత మొత్తం అమ్మాయి చూసుకుంటుంది, స్ట్రెస్లో ఫీల్ అయితే అయ్యో ఏం కంగారు పడకండి అని చెప్తుంది. అరే ఎన్ని సంవత్సరాల నుంచి ఇంత బాగా ఉన్న భార్యని నేను నా లవ్ చూపించట్లేదు అని ఫీల్ అయ్యి అక్కడి నుంచి అప్పటి వరకు అతను ఏ చిన్న విషయం వచ్చినా గొడవ చేసేసి అతను అసలు ఆవిడ ఏమన్నా కూడా నవ్వుతూ కూల్గా ఓపిక్గా, అలా కాదే ఏం కాదు నువ్వు టెన్షన్ పడుకోనేసరికి ఆవిడ ఆవిడకి అర్థం కాలే, ఏమిటి ఇలా అయిపోయాడు ఆయన ఆవిడ కంగారు పుట్టేసింది. ఏమిటండి ఇలా అయిపోయారు, ఇంతకుముందు ఇలా ఉండేవారు ఇలా అయిపోయారు ఏమిటి అంటే, అలా కాదని ఒక వన్ ఫైన్ మార్నింగ్ కళ్ళ నీళ్ళు పెట్టుకొని చెప్పాడు ఆయన వాళ్ళ భార్యకి, ఐ రియలైజ్ ఒక సంఘటన నా లైఫ్లో జరిగింది, ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా ఉంది, అప్పుడు నీ మంచితనం నాకు అర్థమైంది, అప్పుడు నీలో ఉండే ఓపిక నాకు అర్థమైంది, నువ్వు చూపించే కేర్ అర్థమైంది, నువ్వు చూపించే లవ్ నాకు అర్థమైంది అని ఆయన చెప్పుకొని అన్నప్పుడు ఆవిడ మళ్ళీ అయ్యో ఏమిటిది కామన్ విషయం, ఎవరు ఏ భార్య చూపించదు, ఆవిడకి కామన్ విషయం అది, ఇతనికి తెలియదు అని అప్పటి నుంచి ఇది జరిగి ఒక 3-4 ఏళ్ళు అవుతుంది అనుకోండి. అప్పటి నుంచి ఆయన అస్సలు ఒక్కసారి కూడా కోప్పడలేదంట. అంతకుముందు ప్రతి చిన్న విషయానికి చిరాకు పరాకు పడిపోయి టూ టన్ అనుకుని వెళ్ళిపోయాడట. ఆవిడ మాత్రం అలాగా ఇది అయ్యేది, అప్పుడప్పుడు ఇద్దరి మధ్యన అయ్యేవి, పాప అంత చక్కగా చూసుకునేది అని చెప్పి ఆయన అసలు నాతో చెప్తూ కూడా కళ్ళ నీళ్ళు పెట్టేసుకుని, ఎందుకంటే జాతకం చెప్పించుకోవడానికి వచ్చారు యాక్చువల్గా. వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే, మ్యారిటల్ లైఫ్ ఎలా ఉందండి అంటే, చాలా మంచి భార్య అండి మీకు వచ్చింది, కానీ సమ్ పీరియడ్ దాటినప్పటి నుంచి మీలో ఒక రిలేషన్ వస్తుంది, మీ ఇద్దరి మధ్యన ఇంకా లవ్ పెరుగుతుందంట. అతను ఏం చేశాడు అప్పుడు ఈ విషయాన్ని, యాక్చువల్ వాళ్ళు వచ్చిన సందర్భం ఏంటంటే ఇంకొక సెక్షన్ ఓపెన్ చేస్తున్నారు ఫ్యాక్టరీ ఒకటి, సో దానికి ఇప్పుడు దిస్ ఇస్ ద రైట్ టైం ఆర్ నాట్, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా అని వచ్చి ఈ టాపిక్ వచ్చింది. ఈ టాపిక్ వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఇది. చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.